వీడియోకి గ్లామర్ ఉండాలంటే డిస్క్లైమర్ వేయాలి. అంటే ఎస్. ఆగండి ఆగండి మా బ్రోస్, మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకే ఒకటి, చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. మై డియర్ ప్లేయర్స్, ఇదైతే అన్అఫిషియల్గా క్వార్టర్ ఫైనల్లే. మనమైతే ఈ మ్యాచ్ గెలిస్తేనే సెమీఫైనల్ పోతాము, లేకపోతే ఇంటికి పోతాము. కాబట్టి అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మ్యాచ్ ఆడండి, మ్యాచ్ గెలవండి. ఎస్పెషలీ పులి లాస్ట్ మ్యాచ్లో ఫామ్లోకి అయితే వస్తేవి, అదే ఊపు కంటిన్యూ చేయాలి. స్కై బ్రో, డోంట్ వరీ, నువ్వైతే ఏం ఫీల్ కాకు. ఈ అభిషేక్ ఉంటాడు కదా, చూసుకుంటాడు. అభిషేక్ అంటే ఎట్లా అనుకోంటివి, 1000 వాళ్ళ లెక్క. అంటుకునేది లేట్ అవ్వచ్చేమో, ఒక్కసారి అంటుకుంటే పేలుతూనే ఉంటాడు. ఈ మ్యాచ్లో చూసుకో, నాకు తెలిసి ఎక్కడో కొడుతుంది సీనా, సెంచరీనే వచ్చేస్తుంది అనిపిస్తుంది. నువ్వైతే ఏం వరీ కాకు, పక్కా అభిషేక్ అయితే ఫామ్లోనే ఉన్నాడు. సూపర్ అభిషేక్, నువ్వైతే నీ మాట పైన ఉండి వాళ్ళనైతే తగలుకో. అయినా స్కై బ్రో, నాకు అర్థం కాని విషయం ఏమంటే మీ టీంలో అభిషేక్ లాంటోడు ఒక్కడున్నాడు. మా టీంలో చూసావా 11 మంది అభిషేక్ శర్మలే. అట్లుంటుంది వెస్టిండీస్తోని. మొన్న లాస్ట్ మ్యాచ్లో కూడా చూసింటావే, అందరూ వికెట్లు అయిపోయినా కూడా సరే లాస్ట్లో వచ్చి బౌలర్లు కుమ్మి పాడతారు. అట్లుంటుంది, 11 మంది ఆల్రౌండర్లే. ఎస్, మా హోప్ అన్న చెప్పింది కరెక్టే. మేమున్నది 11 మంది ఆల్రౌండర్లు. అట్లీస్ట్ ఒక్కడు తగలకుండా కూడా మ్యాచ్ కథం, ఈజీగా 200 రన్స్ అయితే కొట్టేస్తాం. అట్లుంటుంది వెస్టిండీస్తోని. ఓకే, 11 మంది ఆల్రౌండర్లని ఒప్పుకుంటా, కానీ మీ టీంలో బౌలింగ్ ఎక్కడుంది? ఒక్కడంటే ఒక్కడు బాగా వేయడు బౌలింగ్. మా టీంలో చూస్తా మెయిన్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు, హార్దిక్ పాండ్యా ఉన్నాడు, నేనున్నాను, హర్షదీప్ పాజీ ఉన్నాడు, అక్షర్ పటేల్. ఇంకా ఎంతమంది బౌలర్లు కావాలి? మ్యాచ్ గెలవాలంటే బ్యాటింగ్ అవుట్ ఉంటే సరిపోదమ్మా, బ్యాటింగ్ బౌలింగ్ రెండు ఉండాలి. మ్యాచ్ అయినాక తెలుస్తుందిలే ఎవరు బ్యాటింగ్ ఎవరు బౌలింగ్ బాగుందనేసి. మేమైతే 2016 T20 వరల్డ్ కప్ను అయితే రిపీట్ చేయాలని ఫిక్స్ అయిపోయినాము. ఇంకా ఎన్ని అడ్డంకులు వచ్చినా వదిలే ప్రసక్తే లేదు. ఈ కప్పు మాదే. హలో, ఏంది బాబర్ బ్రో, సపోర్ట్ చేస్తలేదు ఎందుకు? క్వాలిఫై అయినారా T20 వరల్డ్ కప్కి? డెఫినెట్లీ మేమైతే బాగానే మ్యాచ్ ఆడుతుంది, మ్యాచ్ కూడా గెలుస్తుంది. బట్ డెఫినెట్లీగా మేమైతే అన్ఫార్చునేట్లుగా మ్యాచ్ అయితే ఓడిపోవాల్సి వచ్చింది. కానీ మేమైతే బాగా ఆడినాము. నేను కనుక టీంలో ఉండింటే బాగా కొట్టిన్ను. జింబాంబే కాదు కాబట్టి నన్ను అయితే కూర్చోబెట్టిన్నారు. బట్ నేను టీంలో ఉండింటే పక్కా 300 అయితే కొట్టించేవాడిని. బట్ డెఫినెట్లీ మేమైతే ఆడుతుంది. అలా కాదు బాబు, నువ్వు చెప్పాల్సింది ఇట్లా. డెఫినెట్లీ మేమైతే కరాచీ ఎయిర్పోర్ట్కి అయితే క్వాలిఫై అయిపోయాము. ప్రతిసారి చేసేది ఇదే కదా. నెక్స్ట్ T20 వరల్డ్ కప్లో మేమైతే కమ్బ్యాక్ ఇస్తాము. డెఫినెట్లీ, అంతే కదా జింబాబ్రో?